ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా? తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో ఈ వీడియో అనేది మీకోసమే. మనకు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టోటల్ గా 1393 పోస్టులు అనేవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాలరీ కూడా మనకు 35,000 నుంచి 42,000 వరకు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. అండ్ అర్హత ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో టోటల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. మీరు తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో టీజీపీఎస్సి బంపర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఏంటి, ఈ నోటిఫికేషన్ కి మనకు అర్హత ఏంటి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో టోటల్ 1393 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అండ్ మనకి ఎన్ని పోస్టులు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటి అండ్ పోస్ట్ నేమ్ ఏంటి. మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1393. సో 1393 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఈ పోస్ట్ కి? సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ 10+2 అనేది మనం క్లియర్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఎవరైతే జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 31 years. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దేర్. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కంప్లీట్ గా మనకు ఉంటుంది. SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years. సో అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా కన్ఫర్మ్ చేస్తాను. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ 35,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 42,000 పర్ మంత్ వరకు కూడా మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అలవెన్సెస్ కూడా మనకు అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ గా 3 స్టేజెస్ లో ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ స్టేజ్ 2 వచ్చేసి ఫిజికల్ టెస్ట్ మీన్స్ వాకింగ్ టెస్ట్. నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, మనం ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫోకస్ మనం వేటి పైన ఫోకస్ చేయాలి, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేయాలి, అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పైన, అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు రెగ్యులర్ గా మనం న్యూస్ చూడడం, కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, నెక్స్ట్ ఫారెస్ట్ రిలేటెడ్ వైల్డ్ అవేర్నెస్, ఫారెస్ట్ లైఫ్ అవేర్నెస్. అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ కి వచ్చేసి మనకు వాకింగ్ టెస్ట్, డైలీ రన్నింగ్ అనేది మనం చేస్తూ ఉన్నట్టయితే మనకు ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫారెస్ట్ జాబ్స్ లో మనకు ఫిజికల్ టెస్ట్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అన్నట్టు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది. సో ఇది ఎందుకు స్పెషల్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఎందుకు స్పెషల్? సో ఇక్కడ ఏంటి, మనకు క్వాలిఫికేషన్ అనేది చాలా లెస్. ఇంటర్మీడియట్ తోనే మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది హై శాలరీ తోని, సో 35,000 ఇంటర్మీడియట్ తోని అంటే హై శాలరీ అన్నట్టే. సో నెక్స్ట్ ఏంటి, లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1393. ఇది ఓన్లీ తెలంగాణలో కాబట్టి మనకు హై నెంబర్ అనేది చెప్పుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కాదు. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ అవుట్డోర్ నేచర్ మనకు వర్క్ ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తెలంగాణలో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, నేచర్ ఎవరైతే ఇష్టపడే వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకి ఏంటి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇప్పుడు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం గెట్ ఆన్ అవ్వచ్చు, ఈజీగా మనం జాబ్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. డైలీ 2 hours జీకే క్వశ్చన్స్ అండ్ 1 hour కరెంట్ అఫైర్స్ పైన అండ్ 1 hour ఫిజికల్ ఫిట్నెస్ పైన, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ అలా రన్నింగ్ చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా మనం ప్రీవియస్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిపైన గ్యాదర్ చేసుకోవడం, ఆ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేయడం, ఎగ్జామ్ టెస్ట్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటి, ఈ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ జాబ్ ఆస్పిరెంట్స్ కి కూడా గోల్డెన్ ఆపర్చునిటీ. సో కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కాబట్టి అసలు మిస్ అవ్వకండి. అలాగే మనకు కాంపిటీషన్ మాత్రం చాలా హైగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.